ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే 3 దాడులు, 6 బూతులు. ఎవరెక్కువ బూతులు మాట్లాడుతూ ఉంటే, ఎవరెక్కువ అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉంటే, ఎవరెక్కడ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళే ప్రస్తుతం రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, ఇంకా ఇన్‌ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీలైనా వీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతూ ఉంది. సోషల్ మీడియాలో గావచ్చు, రాజకీయాల్లో గావచ్చు, మరొక దగ్గర గావచ్చు. మీరు తాజాగా 'తీన్మార్ మల్లన్న' ఆఫీస్ మీద ఆహ్, కల్వకుంట్ల కవిత గారి వాళ్ళ ఫ్యాన్స్, కవిత గారి ఫ్యాన్స్ తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు దాడి జేసి, ఏకంగా గన్‌మెన్ 5 రౌండ్‌లు కాల్పులు జరిపేంత వరకు పరిస్థితి పోయింది. సరే, హింసను మనం అలో చేయకూడదు. దాడిని డెఫినైట్‌లీ కండెమ్ చేద్దాం. అదే సమయంలో ఆయన భాష ఎంత జుగుప్సాకరం. ఒక మహిళ గురించి బహిరంగంగా అలా మాట్లాడేసిన భాషనా అది? పోనీ 'తీన్మార్ మల్లన్నకి' ఇదేమన్నా కొత్తనా? ఆయన మాట్లాడింది ఎవరిని? ఆయన మాట్లాడింది ఎవరిని? విచ్చలవిడిగా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన అట్లా మాట్లాడడమే ఆయన ఎదుగుదలకు కారణం. ఆ తెలుగుదేశం పార్టీ ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇంతకు మించి దారుణంగా మాట్లాడారు. ఆయన పేరు అట్లే వచ్చింది కదా! తీన్మార్ అని. ఆ ప్రోగ్రామ్ ద్వారానే కదా ఆయనొచ్చింది. చింతపండు నవీన్ కుమార్ అయితే తీన్మార్ అని. తీన్మార్ మల్లన్న అని. ఆ ప్రోగ్రామ్ అంతా ఒక రకంగా జగను వాళ్ళ కుటుంబం మీద ఫుల్లు విషం చిమ్మేకే బాగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ పెట్టినా కూడా నోటికి ఏదొస్తే అది, ఎవరిని ముద్దు పెడితే అది. అలా మాట్లాడి అవసరమైతే కేసులు, జైలుకు పోవడానికి గనక సిద్ధపడి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి గుర్తింపు ఎక్కువ. ఏకంగా గ్రాడ్యుయేట్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. అయినప్పుడు ఆయన బుద్ధేయడం మారింది. కవిత గారి గురించి అలా మాట్లాడే ఎవరన్నా, ఏ మహిళ గురించైనా బహిరంగ మాట్లాడి అట్లా అలో చేద్దామా? ఎవరు చేయకూడదు. అంతకుముందు ఆ ఏమంటారు ఒక తెలుగుదేశం పార్టీ మహా కళాకారులందరూ కూర్చొని ఆయన ఇంకో పెద్ద కళాకారుడు ఆ ఛానల్ ఓనర్. ఏం మాట్లాడారు? కేటీఆర్ గారి గురించి నీచం. ఎవరి గురించైనా అట్లా మాట్లాడారు. వాళ్ళు దాడి ఎదుర్కొన్నారు. వరుసగా ఎక్కడ చూసినా ఇవే. అండ్ ప్రస్తుత సమాజం కూడా బూతులు మాట్లాడే వాళ్ళను, అసభ్యకరంగా మాట్లాడి, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ ఉన్నారు. అంతెందుకండి బాబు, నాకు చాలా మంది కొందరు చెబుతూ ఉంటారు. బాగా ఎక్కువనే చెబుతారు. మీరు కాసింత ఘాటు పెంచండి. ఇంకొంచెం థంబ్‌నెయిల్స్‌లో మరింత ఘాటు పెట్టండి. మన వల్ల కాదు. అవసరం లేదు పైపెచ్చు. వాళ్ళు కొందరు ఎగ్జాంపుల్‌గా చూపెడుతూ ఉంటారు. మరికొందరిని కులాల పేరున వాడుకొని, కులాల పేరున డబ్బు సంపాదించుకొని, మతాల పేరిట డబ్బు సంపాదించుకొని, కులాల పేరిట విషాన్ని చిమ్మి, కులాల పేరిట ద్వేషాన్ని చిమ్మి, మతాల పేరిట ద్వేషాన్ని చిమ్మి, ఇటువంటి వాళ్ళందరూ చూడు కొందరు ఎట్లా ఎదుగుతున్నారు అని. అహ్ అటువంటి అట్లా అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, నీచంగా మాట్లాడి దాని ద్వారా ఛీ! 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 అట్లా ఎవరము ఎప్పటికి చేయకూడదు కూడా. కానీ సమాజం అట్లాంటోళ్ళనే ఎంకరేజ్ చేస్తుందనాలా? మీరు ఏడైనా చూడండి ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఏడైనా చూడండి. వాళ్ వాళ్ళ అవసరాలకు ఏది బుద్ధి పుడితే అది. అవసరమైతే ఇంకో మతం పిల్లల్ని లేపుకొని రండి, ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రకటనలు చేస్తారు. ఇంకో ఇంకో కులాన్ని తీవ్రంగా దూషించుకుంటూ మాట్లాడతారు. ఇంకో మనిషిని తీవ్రంగా దూషించుకుంటూ మాట్లాడతారు. ఇంకొకరి ఇంట్లో ఏమంటారు, ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ భార్యల మీద మాట్లాడతారు. వాళ్ళ భార్యల మీద సినిమాలు తీస్తారు. మాజీ మినిస్టర్ల మీద అట్లే మాట్లాడతారు. గెస్ట్ హౌస్‌లో పడుకుందో అంటారు. ఏ తొడబంధం ఉందో అంటారు. ఇంకోడు మంచం బంధం ఉందంటారు. ఇష్టం వచ్చిన రీతిలో. మేము వాడి పడేసిన కండ్రాయర్లేత్తాం వాడుకో అంటారు. రకరకాలు. ఇట్లాంటోడికే మీడియా స్పేసు. ఆ మీడియానే అట్లా మాట్లాడుతది ఇంకో విషయంలెండి. ఎందుకంటే ఏ తాను ముక్కలో ఆ తా ఆ సర్కిల్‌లోనే ఉంటాయి గదా! ఆ మీడియానే న్యాయం. మీడియానే ఊరికే పేరు. వాళ్ళు అదే విధంగా ఉన్నారు. వాళ్ళు చేసే పని గాని అదే గదా! నోటికి ఏదొత్తే అది మాట్లాడడం. 10 పైసలకు రానోడు డిబేట్‌లు చేయట్లే. నెత్తి మీద 5 పైసలు పెడితే దేనికి చెల్లుబాటు కానోడు నోటికి ఏదొత్తే అది మాట్లాడి, మేము జర్నలిస్ట్‌లం, యాంకర్‌లని కోట్లేసుకొని మాట్లాడట్లే. మరి అటువంటి వాళ్ళలో స్పేస్ అటువంటి వాళ్ళకే ఉంటది గదా! అటువంటి వాళ్ళలో స్పేస్ అటువంటి వాళ్ళకి. నా పాయింట్ ఏంటి అంటే ఇటువంటివి పెరిగిపోతూ ఉంటే రాజకీయాలకు వేరే అంశాలు చర్చకేమొస్తాయి. ఇంకొకరు ధైర్యంగా మహిళలు, ఇంకొకరు రాజకీయాల్లోకి ఎట్లొస్తారు? ప్రతిది కూడా నీచంగా కించపరిచే విధంగానే పోతూ ఉంటే, దాని నుంచి సమాజం అటువంటి వాటిని చీత్కరించుకోకపోతే, అసహించుకోకపోతే
ఎట్లా అర్థం చేసుకోవాలి వీటిని? ఎంత దారుణం ఇవంతా! ఛీ! అసహ్యానికి అసహ్యం పుట్టేలా ఉన్నాయబ్బా! వీళ్ళ వ్యవహారాలు సీరియస్‌లీ.